ఇప్పుడు సైబర్ కేసెస్ ఎక్కువ చూస్తున్నాం మనము. ఎవరు పడితే వాళ్ళు బెట్టింగ్ యాప్స్ అంటున్నారు. బెట్టింగ్ యాప్స్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 1,00,000 పెడితే 2 వస్తుంది, 2 పెడితే 4 వస్తుంది. ఆ తర్వాత 50 లక్షలు పెట్టిన తర్వాత పూర్తిగా పోగొట్టుకుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సార్ యూజువల్లీ చాలా సందర్భాల్లో ఏంటి అంటే సెకండరీ ఇన్కమ్ అని వీళ్ళు ఆ డబ్బు అందులో ఇన్వెస్ట్ చేయడము, ఈజీ మనీ మేకింగ్, 1,00,000 పెడితే 2,00,000 వస్తుంది, 2 పెడితే 4 అవుతుంది అనే ఒక వాళ్ళు వీళ్ళకి అలా చూపిస్తున్నారు. మీకు వెంటనే ఒక 1000 ఉన్నప్పుడు వాడు డెఫినెట్గా 2,000 రూపీస్ మీకు ఇన్కమ్ చూస్తాడు. చూపించిన తర్వాత వీడు నలుగురికి చెప్తాడు ఫ్రెండ్స్కి, అరే నాకు వచ్చినాయి మీకు కూడా వస్తే మీరు కూడా పెట్టండి అని. వాడి టార్గెటే వీడు ఒక్కడు కాదు, వీడి ద్వారా ఇంకో 10 మంది ఇందులో జాయిన్ అవ్వాలి అని. ఇనీషియల్ డేస్లో బాగానే ఉంటుంది. ఒక 2-3 రోజులు వీళ్ళ బాగా ఇన్కమ్స్ చూపించిన తర్వాత ఇదేదో బాగుంది కదా అని వాళ్ళు లక్షల్లో దాంట్లో పెట్టడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఎప్పుడైతే వీళ్ళవి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అందులో ఫ్రీజ్ అయిపోయి ఉంటాయో వాళ్ళు అది బయటికి తీయాలి అని అనుకుంటారు. అప్పుడు వాడు ఏం చెప్తాడంటే ట్యాక్స్ కట్టండి మీరు, అప్పుడు మీ మనీ రిలీజ్ అవుతుంది అని. అప్పుడు వీళ్ళు రియలైజ్ అవుతారనమాట, అరే మనం మోసపోయాము అని. సో అట్లాంటి సందర్భాల్లో వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీ ట్రాన్సాక్షన్స్కి కూడిన మొత్తం సమరీ అంతా అందులో ఇచ్చేసి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాంట్లో అమౌంట్ ఫ్రీజ్ అవుతుంది. పోలీస్ వాళ్ళు డెఫినెట్గా డైరెక్ట్ చేస్తారు అన్ని బ్యాంక్స్కి ఆ అమౌంట్ ఫ్రీజ్ చేయమని, ఎందుకంటే అది డిస్ప్యూటెడ్ అమౌంట్ కాబట్టి. ఆ తర్వాత మనం డెఫినెట్గా కోర్ట్ని అప్రోచ్ అయ్యి ఆ అమౌంట్ ఇట్స్ లీగల్లీ నాకు సంబంధించింది అని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు.